बोलो भारत माता की जय। बोलो भारत माता की जय। बोलो भारत माता की जय। जय श्री राम। जय श्री राम। जय श्री राम। जय श्री राम। बोलो भारत माता की जय। అలాగే మరో ప్రధాన కార్యదర్శి మరో ఉపాధ్యక్షుడు కల్పన నరసన్న గారికి అలాగే ముఖపడి भारत माता की जय। నేనా సార్ అందరు పైకి ఎక్కితే అందరు నిల్చుకోండి. దుప్పదండి శ్రీనివాస్ గారు అలాగే శ్రీ भारत माता की जय। సిరిసిల్ల పట్టణ శాఖ నూతన కార్యవర్గం నిన్నటి రోజున ఏర్పాటు చేయడమైనది. మేము పాత మాజీ అధ్యక్షునిగా మా పాత కార్యవర్గానికి మరి నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గం అందరినీ పిలిచి అందరము కలిసి పనిచేసి పార్టీ బలపడి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జెండా ఎగరవేసే దిశగా అందరూ ప్రయాణించాలన్న ముఖ్య ఉద్దేశము ఏకైక లక్ష్యము భారతీయ జనతా పార్టీ. గతంలో ఆడపు రవణ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల మున్సిపల్ జెండా ఎగరవేసి అప్పుడు సిరిసిల్లలో భారతీయ జనతా పార్టీ కాలంలోనే రవణ చైర్మన్ కాలంలోనే సిరిసిల్లలో అభివృద్ధి కార్యక్రమం జరిగింది. ఇప్పటికి కూడా మీరు ఏ గల్లీకి వెళ్ళినా రవణది ఒక గుర్తింపు అనేది ఉంటుంది. ఈ శివాలయంలో కూడా రవణ గుర్తింపు ఉన్నది. ఇక్కడ కోనేరు అనేది ఆయన మున్సిపల్ చైర్మన్ ఉన్న హయాంలోనే కార్గిల్ లేక్లో తీసిన మట్టితోని పూడ్చడం జరిగినది. రవణను వెంబడేసుకొని తిరిగితే మనకు ధైర్యం,
మన వార్డులో ఆయన పేరుతోటి మనకు ఒక 100 ఓట్లు ఈజీగా వస్తాయని తిరిగితే అదే ఆలోచనతోని ప్రతి ఒక్కరూ పాత వాళ్ళను కొత్త వాళ్ళను కలుపుకొని అందరూ కలిసి పార్టీ విజయానికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయానికి అందరూ పాటుపడాలని ఏకైక లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడినది. దీనికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై. ఈరోజు భారతీయ జనతా పార్టీ కుటుంబం అనుకోవచ్చు, ఆత్మీయులు అందరం కలిసి ముఖ్యంగా మాజీ అధ్యక్షుడు నాగర్ శ్రీనివాస్ గారు ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి మరి ఏదైతే పదవుల నుండి పక్క జరిగినటువంటి పెద్దలకి అలాగే సిరిసిల్ల పట్టణంలో నూతన కార్యవర్గం భారతీయ జనతా పార్టీ నూతన కార్యవర్గం మన శ్రీకాంత్ గారు అధ్యక్షుడుగా, అలాగే వైశాల్ గారు మరి మహిళా మోర్చా అధ్యక్షురాలుగా, ఇక్కడ చూసుకుంటే చాలామంది కొత్తగా వీళ్ళందరూ కూడా అంటే నేను గురగొండ రాజు, అదే పోలం రాణి, మన నర్సన్న, ఇంకా శ్రీధర్, నరేష్, వీళ్ళందరూ కూడా కొత్తగా ఇంకా కాబడ్డారు. పాత కొత్త కలయిక అనేది ఇక్కడ పాతదంటే ఏం లేదు నాకు తెలిసిన వరకు. కాకపోతే ఇటు నుంచి అడుగుతాం కేవలం పదవుల కోసానికి కాకుండా ఇది ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ అంటే ఒక పెద్ద మట్టి విషయం. దాని నీడన మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలి. అంతేకాకుండా ఇంతకుముందు జరిగినట్టు రాబోయే రోజులు వచ్చే సంవత్సరం మరి ఎప్పుడైతే తెలుగు ఎలక్షన్ మరి స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా ఎప్పుడో 1994లో సిరిసిల్ల ఎమ్మెల్యే ఎలక్షన్ అయినప్పుడు ఎందుకంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం టోటల్గా 294 సీట్లలో భారతీయ జనతా పార్టీ కమలం కంజానం చేసుకుంటున్నప్పుడు పోటీ చేయడం జరిగింది. 6 రోజుల్లోనే 5,000 ఓట్లు పప్పు దయానంద్ గారు సాధించడం జరిగింది. ఆ తర్వాత వెంబడే వచ్చినటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లలో టీడీపీ బీజేపీ అప్పుడు పొందుతుండే విద్యాసాగర్ రావు లాంటి కాళే నరేంద్ర, అలాగే ఇంతకుముందు చెప్పినట్టు దయానంద్ గారు, బద్దం బాలరెడ్డి గారు, ఇంకా చాలామంది పాతతరం మాట్లాడడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. సిరిసిల్లలో ఒక పెద్ద పెద్ద నాయకులు ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు మిగతా నాయకులు ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా ఈ చెరువు ఏదైతుందో అప్పుడు చెరువుగా ఉండేది, ఇప్పుడైతే మొత్తం ఒక మోడల్ సిటీ అయింది. ఎప్పుడు కూడా మనం ఈ వెనుకబడినటువంటి ఈ డివై నగర్, సుందరయ్య నగర్, గణేష్ నగర్, అలాగే చిత్తూరులవాడ ఇవన్నీ కూడా అన్నీ వర్షం పడితే అడుగు పెట్టకుండా, అడుగు పెడితే కూడా ఇంకో ఇవన్నీ ఆ మట్టిని అంటినటువంటి మట్టిని తీసుకొని షూజులు లేకపోతే పోయేటప్పుడు పైకి జబ్బలు చేసుకొని కాళ్ళు పైకి మలుచుకొని అంటే ఇట్లా ఆ రకంగా ఉండేటువంటి ఒక దుస్థితి ఉండే. మరి ఆ సమయంలో విద్యాసాగరరావు గారి కళ్యాణ చంద్రమ ట్రస్ట్ ద్వారా ఇచ్చినటువంటి ఆ బుక్కింగ్ 3 నెలల కాలం మన దగ్గర ఉన్నది. రోజు 40 ట్రాక్టర్లు పొద్దున 7 సాయంత్రం 7 వరకు కూడా మొత్తం ఏవైతే ఈ మురికి వాడాలంటాం మనం వాడాలనేది దాదాపు 20 కిలోమీటర్ల పూర్వం రోడ్ వేసినాం. ఏదైతే ఇక్కడ మురికి కాలువలు కూడా 8 కిలోమీటర్ల ఆ మురికి కాలువ కూడా డ్రైనేజ్ కట్టడం జరిగింది. మొత్తానికి ఒక తృప్తికరంగా మా సమయంలో అందరు కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో పార్టీకి వేరైనా కూడా మేము అందరం కలిసి ఈ సిరిసిల్ల పట్టణ పురోగతి కౌన్సిల్ అనగానే మనం మున్సిపల్ ఆఫీసు అప్పుడు జీర్ణావస్థలో పూర్తిగా 20 దశలు ఉంటే మనం పెద్దల దయ వల్ల విద్యాసాగర్ గారు అట్లాంటి దయ వల్ల అందరూ కోటి రూపాయలతో మనం మున్సిపల్ ఐడిఎస్ఎండి ద్వారా పాత బస్ స్టాండ్ కొత్త చేసుకున్నాం. అక్కడ వైజయంతి బ్యాంకు, సినారెడ్డి ఆడిటోరియం, నెహ్రూ పార్క్, సెంట్రల్ లైటింగ్ ఎక్కడ ఏదున్నా కూడా అందరం కలిసి మొత్తానికైతే పట్టణ ప్రజల యొక్క వాళ్ళు నా మీద అయితే ఆశలు పెట్టుకొని నన్ను గెలిపించారో వాళ్ళ ఆశలు వమ్ము కాకుండా వాళ్ళ ఆశలకు అనుగుణంగా ఒక మంచి పురోగతి సిరిసిల్లలో జరిగింది. అది ఇప్పటికి కూడా మీరు చెప్పినట్టు ఎక్కడికైనా కూడా నన్ను ఇక్కడ నిలబెట్టి అన్న బాగున్నా మరి మీ వల్లనే కాదు ఇంత సిరిసిల్ల డెవలప్ అయిందనేటట్టుగా విషయాన్ని చెప్తూ ఉంటారు. అందుకే ఏమంటారంటే కాలం నీకోసానికి నా కోసానికి కాదని, కానీ నువ్వు జీవించినంత కాలం నీలో మంచిని తెచ్చుకో. ఆ కాలంలో నువ్వు గతించినాడు అందరూ ఆ కాలం నిన్ను గుర్తించుకునే విధంగా జీవించని ఒక సామెత. కాబట్టి మనం జీవితంలో
బ్రతికినాను నాకు పరోపకారం అందరికీ మంచి ముందు వాళ్ళు పేద చాలామంది శిక్షణ కార్మిక వ్యవస్థ వాళ్ళకి ఏది కావాలన్నా ముందటి నుండి భారతీయ జనతా పార్టీ కొత్త ఏర్పడిన పాత్రలు ఉన్నప్పటికీ అందరం కలిసికట్టుగా సిరిసిల్ల అభివృద్ధి కొరకు ఎందుకంటే సిరిసిల్ల అంటే కేవలం ధనవంతులే కాదు, ఎంత పెద్ద బిల్డింగ్ ఉన్నా పక్కకే ఒక పూడి గుడిసి ఉంటుంది, అందులో గుడి దీపం వెలుగుతుంది. అట్లాంటి ప్రతి చోట్ల ఉంటుంది. ఇప్పటికి కూడా వెనుకబడి ఏదైతే మనం ఏమంటామంటే దారిద్ర్య రేఖకు దిగి ఉన్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. రేషన్ కార్డు కొత్తగా ఇప్పటివరకు ఇంకా రాలేదు. అదే రకంగా డబ్బులు ఇస్తా అన్నారు, పెన్షన్, అదే రకంగా స్కూల్ ఇస్తా అన్నారు, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం పెడతా అన్నారు, 1,00,000 రూపాయలు ఇస్తా అన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు. మరి ఇప్పుడు కూడా మనకి కళ్ళ నిండా ముందరనే అనిపిస్తుంది మనకి కాంగ్రెస్ ప్రభుత్వ కాలం ఎంత నడుస్తుంది. స్వయంగా ముఖ్యమంత్రి ఎప్పుడు జేబులో చిల్లి కావలేదు, ఎక్కడికైనా పోతే జైలు ఎవడో చెప్పులు ఎత్తుకపోయే దొంగనవనం కనిపిస్తాను చూస్తూ ఉన్నారు మమ్మల్ని అని. ఆ ఖాళీ అయిన బొక్కసం ఏదో అది రాష్ట్ర పరిస్థితి అట్లా ఉంది. సరే ఏదేమైనప్పటికీ కూడా కార్యకర్తలు అనేవాళ్ళు చాలా నిబద్ధతతో అలాగే బాధ్యతాయుతంగా అందరం కలిసికట్టుగా పనిచేసి పట్టణ పురోభివృద్ధి కావచ్చు, లేకపోతే మన పార్టీ రాజకీయాలకు వెళ్ళే క్రమంలో మరి పెద్ద ఎత్తున మనం స్థానిక సంస్థలలో సీట్లు సంపాదించుకుంటే ఆ పేరు మనకే దక్కుతుంది. అందరికీ సీట్లు రావు, అందరికీ బీఫామ్ ఇయ్యరు. వచ్చిన వాళ్ళు ఎవరైతే వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళే మన నాయకుడు అని అనుకొని మరి వారికి తప్పకుండా మనం కలిసికట్టుగా పనిచేయాలి. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే 1995లో పొగ్గు దయానంద్ వారు పోటీ చేసిన తర్వాత నేను కౌన్సిలర్ అయినా, ఆ తర్వాత చైర్పర్సన్ అయినా. అప్పుడు 2009కి వచ్చేసరికి మన చంద్రశేఖరరావుకి ఇచ్చారు. ఆ తర్వాత 2014కి వచ్చినప్పుడు ఆకుల విజయ్ గారికి ఇచ్చారు. 2018లో వచ్చినటువంటి ఎలక్షన్లు మల్లు గారు నరసగౌడ్ గారికి ఇచ్చారు. మొన్న జరిగిన ఎలక్షన్ ఎమ్మెల్యే రాణి రుద్రమరెడ్డి గారికి ఇచ్చారు. మాలో కొద్దిగా ఎంతో ఎందుకంటే మేము కూడా ఆశతో ఉంటాం, అయినప్పటికీ పార్టీ నిర్ణయించిన అభ్యర్థి కోసానికి అహర్నిశలు పనిచేసి మేము ఓట్లు రావడానికి ప్రయత్నం చేసాం. కానీ దురదృష్టవశాత్తు మాకు సీటు అందలేదు. అయినప్పటికీ కూడా మేమందరం పనిచేస్తూనే ఉంటాం. నా జీవితకాలం, నా వయసు 64. నాకు ఇంకా వాస్తవానికి కోరికలు చెప్పుకున్నప్పుడు మనం మట్టి మనుషులం కాదు, చెక్క బొమ్మలం కాదు. రాజకీయంలో ఉన్నప్పుడు ఎంతో కొత్త ఆశావాహులో మనం ఉంటాం. ఆశలు నెరవేరపడినప్పటికీ కూడా మనం మన యొక్క ఏదైతే మనకు అందించినటువంటి పెద్దలు పనిచేయమని చెప్పినప్పుడు తప్పకుండా పనిచేయాలి, ఇది మాత్రం సత్యం. కాబట్టి ఈ నూతన కార్యవర్గ సభ్యులందరికీ కూడా వీళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. గౌరవ భారత్ మాతాకి.